ఒక్క సీటు తెచ్చుకో కేసీఆర్ని ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్క సీటు ఎన్ని డబ్బులు కుమ్మరించి వెంకటరామరెడ్డి పెట్టి 1000 కోట్లు పెట్టినా నువ్వు మెదక్ కూడా గెలుస్తలేవు. మాకు ఉన్నది పోటీ బీజేపీకి మధ్యలో. బీజేపీ కూడా పెద్ద మేనిఫెస్టో ఇచ్చిండు. 10 ఏళ్ళు ఉన్నది. 10 ఏళ్లలో మోడీ ఏం చేయలేదు, మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ చేసిండు. 10 ఏళ్లలో ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తున్నాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఎవరు లేదు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉపాధి హామీ లాంటి పథకాలు పెట్టి ఆ రోజు ఏకకాలంలో రుణమాఫీ చేసిన మన్మోహన్ సింగ్ గారు 70,000 కోట్లు అంటే ఇవాళ 7 లక్షల కోట్లతో సమానం. 2005లో చేస్తే ఒక్కొక్క రైతుకు 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు కూడా ఏకకాలంలో మాఫీ అయినాయి. అలాంటి చరిత్ర ఉన్న పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ. దీన్ని నువ్వు ఏం చేయలేవు. నువ్వు అనుకుంటున్నావు కేసీఆర్ ఇవాళ నీ పని అయిపోయింది. కాకపోతే ఏంటంటే నిన్ను చూస్తే జాలేసిపోతుంది. నీ కుటుంబాన్ని చూస్తే బిడ్డను ఇవాళ కటకాలలో పోలీసుల మధ్యలో జైల్లో ఉండి, తిహార్ జైల్లో ఉండి నువ్వు చేసిన మోసాలకు, ఆమె చేసిన మోసాలకు, అవినీతికి జైల్లో ఉండి ఇంకా ఇలాంటి మాట ఇంకా బుద్ధి రాదా నీకు? సొంత బిడ్డ జైల్లో ఉంటే ప్రాయశ్చిత్తం చేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి మోసం చేసిన దళితులు ముఖ్యమంత్రిని మోసం చేసిన నా బిడ్డ కొడుకు లక్షల కోట్లు దోచుకున్నాం క్షమించండి అని చెప్పి అనేది పోయి ఇవాళ మా పార్టీ గురించి మాట్లాడతావు. బిడ్డ నువ్వు అనుకుంటూ కేసీఆర్ నీకంటే ఎక్కువ తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టి గడియారం కాడ నడి రోడ్డు మీద 11 దీక్ష చేస్తే నాకు కిరణ్ కుమార్ అంటే పెద్ద కొట్లాట నడుస్తున్నాం. ఆయన ఉస్మానియా సూపరింటెండెంట్ వచ్చి ఒకటే మాట చెప్పిండు, ఇంకొక రోజు ఎక్కడో ఉంటే కోమాలకు పోతున్నది. అయినా భయపడలే. తెలంగాణ సోనియా గారిని నొప్పించి తెలంగాణకి ఇచ్చి నీ మోసం మాటలని దళితుల ముఖ్యమంత్రి అని నీకు అధికారం చెప్తే నాశనం చేసి ఇవాళ ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలలో, కృష్ణా జిల్లాలో మొత్తం కూడా ఆంధ్రాకి తాకట్టు పెట్టి 36 సీట్లలో 34 సీట్లే గెలిచినా. అలా మన జిల్లాకి చెందిన దళితుడు 3,000 ఓట్లతో గెలిచాడు. వాడు శని మన జిల్లాకు. ఒక్కసారి బ్రాహ్మణమైన ప్రాజెక్ట్ రోజు ఆడగానే పోతారు కదా, 2 నిమిషాల ప్రాజెక్టు ఎప్పుడన్నా పోయిందా?